వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మిత్ర అనే పేరుతో వాట్సాప్ పాలన, వాట్సాప్ గవర్నెన్స్ అయితే స్టార్ట్ అయింది. ఈ వాట్సాప్లో మనము 161 సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఈ వాట్సాప్ని ఉపయోగించి మనము ఆంధ్రప్రదేశ్లో బస్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. బస్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకున్నామో సేమ్ రిమైనింగ్ అన్ని సేవలను కూడా అదే విధంగా ఉపయోగించుకోవాలి. సో మీరు ఈ వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవాలంటే మీరు సేవ్ చేసుకోవాల్సిన నెంబర్ 95523409 పైన కనిపిస్తుంది కదా, ఆ 955 నెంబర్ని సేవ్ చేసుకోండి. దీని ద్వారా మనం 161 సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు. ప్రజెంట్ ఫస్ట్ అయితే మనము కరెంటు బిల్లులను కట్టుకోవచ్చు, ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, దేవాదాయ టికెట్స్ అంటే తిరుపతి వెళ్ళాలంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా, అవి బుక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ విధంగా బర్త్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఏమైనా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ చేసుకోవచ్చు. రేపటి రోజున గవర్నమెంట్ ఏమైనా పథకాలు స్టార్ట్ చేస్తే పథకాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆర్టీసీ బస్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇందాక మీకు నెంబర్ చెప్పాను కదా 955, ఆ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత హాయ్ అని పెట్టండి. వచ్చింది కదా, సేవను ఎంచుకోండి. ఇప్పుడు నేను ఏ సేవను మీకు టికెట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను కదా, ఇప్పుడు ఇన్ని సేవలు అవైలబిలిటీలో ఉన్నాయి. దేవాలయ బుకింగు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ ఎనర్జీ సేవలు అంటే కరెంట్ అనమాట. ఈ విధంగా రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ. నేను ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అనుకుంటున్నా కదా, ఏపీఎస్ఆర్టీసీ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ బస్ టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నా కదా, ఇక్కడ బస్ టికెట్ బుకింగ్ అని చెప్పేసా. నిర్ధారించండి. ఇప్పుడు మనకు ఆర్టీసీకి సంబంధించిన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్. ఇప్పుడే బుక్ చేయండి. మీరు ఎక్కవలసిన ప్లేసు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్న ప్లేసు రెండింటిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ విజయవాడ అనుకుంటున్నా. ఇక్కడ అన్వేషించండి కొట్టండి. మీకు మీ ఊరు పేరు మీద వచ్చే అక్షరం కొట్టి ఈ ప్రదేశం నుంచి ఎన్నుకోండి అన్నాడు. ఇక్కడ విజయవాడ కదా, విఐ అని కొట్టి ప్రదేశం జాబితా నుండి ఎంచుకోండి అని ఉంది కదా, ఇక్కడ విజయవాడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ చుక్క లెటర్ మాత్రమే కొట్టాలి. మనం ఇక్కడ జాబితా ఉంది కదా, దాని నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి తిరుపతి అనుకుంటున్నా. తిరుపతి అంటే తీతో స్టార్ట్ అవుతుంది కదా, టీఐ అని కొట్టిన. నెక్స్ట్ అన్వేషించండి కొట్టాలి. ఇగో తిరుపతి అని వచ్చింది కదా లిస్ట్లో, దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి మీరు ఏ డేట్ రోజు వెళ్ళాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5th అనుకుంటున్నా. మీరు ఏ డేట్ వెళ్ళాలనుకుంటే ఆ డేట్ రోజు టికెట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. తర్వాత ముందుకు వెళ్ళండి. బస్సు రకం, ఏ బస్సు, ఏసీయా, నాన్ ఏసీయా, ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ అని కొడతా. అందుబాటులో ఉన్న బస్సులు ఎంతెంత ఫీజు, ఏ టైంకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. మనకు 850కి స్టార్ట్ అవుతుంది, 800 ఫీజు. ఇది సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఇప్పుడు విజయవాడ నుంచి ఏ ప్లేస్లో ఎక్కుతారు. నేను ఇది విజయవాడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కుదాం అనుకుంటున్నా. అక్కడ 2 పాయింట్లు చూపిస్తున్నది. దిగే పాయింట్ పెంచుకోండి. దిగే పాయింట్ నేను తిరుపతి అనుకుంటున్నా, 850కి రీచ్ అవుతుందంట. ఇప్పుడు ఏ సీట్లు కావాలి మీకు, 1వ సీటా, 2వ సీట్లా? పెద్దలకైతే 800, పిల్లలకైతే 600. కిటికీ సైడ్ ఉందా, నడుమ ఉందా? కిటికీ సైడ్ ఏది కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 టికెట్లు బుక్ చేస్తా. ఇక్కడ మొత్తం కిందికి వచ్చిన తర్వాత సీట్లను ఖాయపరచండి అంటే ఈ సీట్లను బుక్ చేయమని చెప్తున్నా. సీట్లను ఖాయపరచండి అనగానే అక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ డైరెక్ట్గా అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఉంటే మీ మెయిల్ ఐడి, మీ పేరు, మీ ఏజ్, మీరు మగనా ఆడనా, మీరు ఏమైనా సీనియర్ సిటిజన్, జనరల్ పబ్లిక్ అంటే మీరు సీనియర్ సిటిజన్ అయితే కొంచెం తక్కువ రేట్ పడుతుంది కనుక సీనియర్ సిటిజన్ అయితే సీనియర్ సిటిజన్, జనరల్ పబ్లిక్ అని కొట్టండి. ఇక్కడ సీట్ నెంబర్ రావడం జరుగుతుంది. సీట్ నెంబర్ అంటే 2 టికెట్లు బుక్ చేసినాం కదా, ఇద్దరివి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సీట్ నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తుల కోసం ఇవి సేవ్ చేసుకోవాలా అని సేవ్ చేయండి. నెక్స్ట్ మనీ పే చేయమంటుంది. మీరు ఏ యాప్ అయినా యూజ్ చేసి పైసలు పే చేయవచ్చు. ఈ విధంగా మీరు ఒకసారి ఇవి కూడా ఎంటర్ చేసి చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేరు పెడతా.
సీనియర్ సిటిజన్ కాదు, జనరల్ పబ్లిక్ అని పెడతా. ఒక పిల్లలది పెట్టినా కదా నేను. ఇప్పుడు సీట్ నెంబర్ 1 పెడతా వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వ్యక్తి పేరు ఏదో నిమ్మి ఏదో పెడతా. ఏజు చిల్డ్రన్ అన్న కాబట్టి 8 పెడతా. రాయితీ రకం జనరల్ పబ్లిక్. సీట్ నెంబర్ ఎంత, 2 పెడతా. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మనకు వివరాలను నిర్ధారించండి వస్తుంది. ఇప్పుడు వివరాలను నిర్ధారించండి కొట్టండి. యో డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి కదా మనకు. విజయవాడ నుంచి తిరుపతి, మొత్తం సీట్లు 2, ఏ రకము, మొత్తం మనం ఎంత పే చేయాలి, ఎప్పుడు అదవుతుంది, మొత్తం కలిసి ఎంత పే చేయాలి మనము, 1400 పే చేయాలి. మొత్తం కలిసి జిఎస్టీ, బ్యాంకుల రుసుము అవన్నీ కలుపుకుంటే 1736 రూపాయలు అయితే పే చేయాలి. అవి సెలెక్ట్ చేసినాక మనకి ఈ విధంగా వస్తుంది. యూపీఐ చెల్లింపుల ఇతర పద్ధతులు అంటే మీరు ఫోన్పే ద్వారా పే చేస్తారా, ఇతర ద్వారా పే. ఫర్ యూపీఐ అయితే యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, ఇతర పద్ధతులు అయితే ఇతర పద్ధతులు సెలెక్ట్ చేసుకొని మీరు పే చేస్తే మీ టికెట్ అనేది బుక్ అయిపోయి మీకు టికెట్ అయితే మీ ఫోన్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఇలా చెక్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.